బ్యాక్గ్రౌండ్ లోని స్కై సూపర్ గా ఉంది. మా వాళ్ళు అయితే ఇంకా రెచ్చిపోయారు ఆ క్లాస్ లోని ఫుల్ గా పాప గురించి కొట్టుకుంటున్నాను. చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కాలేజ్ కి. ఈరోజు ఎన్ని గోల్ కొడతావు అంట? నేనైతే 3 నుంచి లెక్కేస్తున్నా. మా టీం వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ తక్కువ ఇచ్చారు. స్టార్టింగ్ my day with 15 push-ups. బ్రేక్ వరకు అలా డిఎస్ఏ బాగా ప్రిపేర్ అయ్యాం. దాని తర్వాత బ్రేక్ తర్వాత నుంచి ఇంకా నారాయణ నేను మాట్లాడడం మొదలెట్టాం. ఆ స్టాక్స్, బిజినెసెస్, ఫార్మింగ్ ఫ్యూ డేస్లో ఎలా గ్రో అవుతుంది ఏంటనేసి లంచ్ బ్రేక్ వరకు మాట్లాడేసాం. దాని తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ అయింది. మేడం కొంతసేపు యాప్టిట్యూడ్ చెప్పేసిన తర్వాత ఇంకా ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశారు. థమ్స్లాష్ ఆడుకున్నారు. మా వాళ్ళు అయితే ఇంకా రెచ్చిపోయారు ఆ క్లాస్లోని ఫుల్గా. అబ్బాయిలు అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేసాం చాలా. కొట్టుకుంటున్నాను పాప గురించి కొట్టుకుంటున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా వర్షం పడ్డది కదా, ఫుల్ డార్క్ క్లౌడ్స్. ఈరోజు మాత్రం మంచిగా బ్లూయిష్ షేడ్తో క్లౌడ్స్ ఉన్నాయి. భలే ఉన్నాయి అబ్బా. గేమ్ కోసం రెడీ అవ్వడానికి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కాలేజ్కి. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, కాస్త తొందరగా వెళ్ళాలి. హ్యావింగ్ ఫ్యూ డేట్స్. నాకు సీరియస్గా తెలియదు ఇది ఎంత స్ట్రెంత్ చేస్తుంది అనేసి. తింటున్నా ఆ ఫ్యూ గ్లాస్ ఆఫ్ వాటర్. తెలుసు కదా, ఐడి కార్డ్ మ్యాండేటరీ. బ్యాక్గ్రౌండ్లోని స్కై సూపర్గా ఉంది. ఫైనల్లీ బ్యాక్ టు గ్రౌండ్. ఈ వెదర్లో ఆడితే ఉంటుంది భయ్యా. ఈరోజు ఎన్ని గోల్ కొడతావు అంట? నేనైతే 3 నుంచి లెక్కేస్తున్నా. గేమ్ అవతల వాళ్ళ టీం చాలా బాగా ఆడారు. మా టీం వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ తక్కువ ఇచ్చారు. కొంతమంది బాగా ఆడారు. నాయుడన్న, అభి వాజ్ గుడ్. నేనైతే గేమ్ స్టార్ట్ అవ్వగానే ఒక 10 నిమిషాల్లో ఫుల్గా అలసిపోయాం. పాసెస్ సరిగ్గా తీసుకోలేదు, పాసెస్ సరిగ్గా ఇవ్వలేదు. చాలా దారుణంగా ఆడారు. ఇంత వర్స్ట్గా ఆడతాననేసి ఎప్పుడు అనుకోలేదు. రేపటి నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. అయిపోయింది ఏదో అయిపోయింది. రేపట్లో ఈరోజు చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉంటే బెటర్.